Hi guys, welcome back to my channel. ఏంటి స్టార్టింగ్‌లోనే జుట్టు విరబూసుకొని కూర్చున్నాను అనుకుంటున్నా. ఏం చేస్తాను చెప్పండి. కొంచెం సేపు కూడా నా జుట్టుకి రబ్బర్ బ్యాండ్ పెట్టినా, ప్లక్కర్ పెట్టినా ఆగదు. కొంచెం సిల్కీగా ఉంటుంది. అందుకే ప్లక్కర్ పెట్టినా, రబ్బర్ బ్యాండ్ పెట్టినా అది జారిపోతూ ఉంటుందన్నమాట. ఒక్కోసారి అనిపిస్తుంది లాంగ్ హెయిర్ కంటే షార్ట్ హెయిరే బాగుండు అని చెప్పేసి. బికాజ్ లాంగ్ హెయిర్ అంటాం కానీ మెయింటైన్ చేసుకోవడం మాత్రం చాలా టఫెస్ట్ జాబ్. మెయింటెనెన్స్ అంటే ఇలా కేర్ చేస్తూ ఉండడం. సో ఇంకా నా జుట్టు విషయాన్ని పక్కన పెట్టేసి అసలు వీడియోలోకి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూయేషన్. ఆ రోజు ఈవినింగే ఇంట్లో అంతా గ్రాసరీ అయిపోయింది, అది తీసుకుందాం అని చెప్పేసి మేము దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వచ్చాము. యాక్చువల్లీ పార్కింగ్ ప్లేస్ అనేది చేంజ్ చేశారు. ఈ పార్కింగ్ అనేది అప్ సైడ్ ఉండింది, బట్ మళ్ళీ కిందికి షిఫ్ట్ చేశారు. మేమైతే కార్ పార్క్ చేసుకొని వెళ్ళామన్నమాట. అక్కడ ఎంట్రన్స్ లోనే ఏదో ఫ్రీ కాఫీ అనేది ఇస్తున్నారు. మేబీ బ్రాండ్ ప్రమోషన్ అనుకుంటా. నేను మాత్రం తాగలేదు. నేను ఇంట్లో కాఫీయే తాగుతాను, బయట కాఫీ అయితే ప్రిఫర్ చెయ్యను ఎక్కువగా. ఇంకా కొన్ని సిచ్యువేషన్లో ఏది దొరకనప్పుడు వీ హ్యావ్ టు చూస్ కాఫీ. అండ్ మేము ఇక్కడ కాఫీ గురించి మాట్లాడుకుంటుంటే ఇది వెళ్ళి మ్యానిక్యూన్ చుట్టూ తిరుగుతుంది. అదేదో డాల్ బాగుంది కావాలి అన్నట్టు. అండ్ ఇంకా మేము లోపలికి వెళ్ళిపోదామని ఒక ట్రాలీ తీసుకున్నాం అనమాట. నేను తీసుకోవడమే ఆలస్యం, అది దాంతో ఆడుతూ ఇంకా ఎంట్రన్స్ లోనే బ్యాగ్స్ కనిపించాయి. దీనికేమో బ్యాగ్స్ పిచ్ అనమాట. ఇంకా ఆ బ్యాగ్ కావాలని ఒకటే ఏడుపు. ఇప్పుడే ఎందుకు మా తర్వాత తీసుకోవచ్చు, స్కూల్ స్టార్టింగ్ అప్పుడు అంటే లేదు ఇప్పుడే కావాలి అన్నది. సర్లే ఏది నచ్చిందంటే పర్పుల్ అంట, బట్ నాకు మా వారికి అయితే బ్లూ నచ్చింది. పర్పుల్ ఏదో కలర్ షేడ్ అయినట్టు అనిపించింది, అందుకనే అది తీసుకున్నాను. బ్లూ బ్యాగ్ ని ట్రాలీలో వేసేసి ఆ పర్పుల్ బ్యాగ్ వేసుకొని మార్కెట్ మొత్తం తిరిగింది. నేను ప్రతిసారి నోట్ చేసుకొని వెళ్తాను ఏమేం తీసుకోవాలో అని చెప్పేసి, బట్ వెళ్ళగానే అది అస్సలు చూడను, నాకు నచ్చినవన్నీ తీసుకుంటాను. యాక్చువల్లీ మా వారు కార్ సీట్ కోసం పిల్లో కావాలి అని ఎప్పటి నుంచో వెతుకుతున్నారు. అండ్ లక్కీలీ ఇక్కడ కనిపించింది. బికాజ్ లాంగ్ డ్రైవ్ అన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది, అందుకని చెప్పేసి తీసుకున్నాము. సో ఈ రెండు బాగున్నాయి పెయిర్ అంటే, లేదు ఒక్కటే చాలులే అన్నారు, అందుకని ఒకటి తీసుకున్నాము. అయితే రీసెంట్లీ ఇంట్లో లైట్స్ కొన్ని ఖరాబ్ అయ్యాయి, అందుకని చెప్పేసి లైట్స్ కూడా కొన్ని తీసేసుకున్నాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ అయితే నేను మర్చిపోయాను, బట్ మా వారు భలే గుర్తు చేశారు. ఈ మధ్య ఈవినింగ్ మాత్రం మస్తు మస్కిటోస్ ఉన్నాయి, వాటి కోసమని మస్కిటో బ్యాట్ కావాలి అని అన్నాను. అది గుర్తుపెట్టుకొని మరీ గుర్తు చేశారనమాట. అరమ్మ ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ అయితే ఆల్మోస్ట్ దానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. బికాజ్ అది చేసే చిన్న చిన్న క్యూటెస్ట్ ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది. మేము బయటకి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆమెను ఎత్తుకొని ఫొటోస్ దిగుతూ ఆల్రెడీ ఒక ఇద్దరు ఎంట్రన్స్ లో అలానే చేశారు. అండ్ ఇప్పుడు కూడా సర్లే అది ఎక్కడికి వెళ్ళినా అలానే ఉంటుంది ఫన్నీగా. అండ్ ఇంకా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా ఇడ్లీ దోశ అనే కాకుండా అప్పుడప్పుడు కార్న్ఫ్లెక్స్ అండ్ ఓట్స్ కూడా తింటామన్నమాట. నాకు మాత్రం కార్న్ఫ్లెక్స్ ఇష్టం. హరా అండ్ వాళ్ళ నాన్నగారు మాత్రం ఎక్కువగా ఓట్స్ తింటూ ఉంటారు. నేను ఓట్స్ తింటాను, బట్ నాట్ రెగ్యులర్లీ. నేను ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ ఏదైనా థింగ్స్ నాకు క్యూట్గా అనిపించినా మంచిగా అనిపించినా తీసేసుకుంటా. అది ఇప్పుడు మనకు అవసరమా లేదా అని చూడను, అదొక హ్యాబిట్ ఉంది నాకు. ఏది తీసుకున్నా తీసుకోకపోయినా డ్రై ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందే. హరకి చాలా ఇష్టం కాజు విత్ కిస్మిస్ కాంబినేషన్, వాటితో పాటు బాదం అండ్ పిస్తా తీసుకున్నాము. సో ఇక్కడ పిక్కల్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట, హోమ్ మేడ్ అని. నాకు ఎక్కువ బ్రింజాల్ పిక్కల్ అంటే ఇష్టం, సో నేను అదే తీసుకుంటాను. ఫైనల్లీ ఇప్పుడు హెల్ప్ చేస్తుంది మేడం గారు నాకు. చెయ్యటం కంటే పడేయడమే ఎక్కువ, అందుకనే నేను చేసుకుంటేనే బాగుంటుంది, కానీ వినదు కదా. సో ఫైనల్లీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. కానీ పబ్లిక్ మాత్రం మస్తు మంది ఉన్నారు. ఇది వీకెండ్ కాదు ఏం కాదు, బట్ ఎందుకు అంతమంది ఉన్నారో అస్సలు అర్థం కాలేదు. ఇంకా బిల్లింగ్ దగ్గరే మస్తు టైం అయింది. అండ్ ఆఫర్స్ కూడా ఎలాంటివి లేవు, బట్ ఏంటో. అండ్ ఇంకా మేము అక్కడ ఉండలేమని బయటకు వచ్చేసాము. నేను హర బయటకు వచ్చి జ్యూస్ తాగుతున్నాము. అండ్ బిల్లు మాత్రం బారెడొచ్చింది. అండ్ ఇక్కడ ఒక అన్నయ్య మాకు హెల్ప్ చేస్తున్నాడు కాటన్ బాక్స్ ఇవ్వనీకి. బిల్ అయితే 15,000 క్రాస్ అయింది. అయినా ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి. సో ఈ రోజు మా వీడియో ఇది. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.